మనసును మనం స్వాధీనమునందు ఉంచుకోవాలి. We should control our mind. మనసును మనం బానిసగా చేసుకోవాలి. And we should make the mind our slave. కానీ మనసుకు బానిస అయిపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు. If you are a slave to your mind, with all your strength, you will be weak. కనుక మనసే నీకు ఒక బానిసగా మారిపోవాలి. Therefore, the mind should be your slave. మనసునందున్నటువంటి శక్తి సామర్థ్యములు ఈ ప్రపంచంలో ఏ పదార్థమునందు కూడాను కానరావు. The power and the strength of the mind is not noticed anywhere in this world. అందు నుండి ఏ మానవుని యొక్క మహా విలువలైనటువంటి యొక్క గుణములు ఆవిర్భవిస్తాయి. And there in the mind, the great features, the traits find their origin. మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు. If money is lost by struggle and strain, he can get back the lost money. ఆరోగ్యంనే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును. If the health is lost by consulting physicians, he can get back to his strength. కానీ మానవుని యొక్క విలువలు మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వం ఏమీ నిలవదు. When once the character is gone, the value is gone, human life is a waste.